ఆ రోజు ఎస్పీ అమరేశ్వరరావు గారికి మనసంతా కంగోళిగా ఉంది. డ్యూటీ నుంచి రాగానే బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడు. బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడా? ఆయనకి ఏమన్నా మెంటరా? మంచి పాయింట్. నా నిజాయితీకి ఈ దేశం ఏమిచ్చింది అంటూ అతను మనసు కన్నీరు కార్చింది. దానికి సమాధానం చెప్పుకోలేక బనీన్తో గుండె తుడుచుకున్నాడు. అక్క, ఈ టీవీ చూసావా? ఆహాహా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలన్నది పాత డైలాగ్. దూరదర్శన్ చూసి ధర్మపతిని చూడాలనేది నా డైలాగ్. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఇంట్లో భోషాణం లాంటి కలర్ టీవీ ఉంటే మళ్ళీ ఈ తద్దినాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇదేం పెద్ద కాస్ట్లీ కాదులేండి. నేను ఖరీదు 3000. 3000 అంటే ఉత్తినే మలిచే నీ మూతి మీద మేసం అనుకున్నావరా? డబ్బులు కాదు, దొడ్లో చెట్లకు కాస్తున్నాయా? ఏమైనా నీకు దుబరా ఎక్కువైంది? ఆ మాట అనొద్దన్నాను. పెద్దవాళ్ళందరికీ దన్నాలు, చిన్నపిల్లలకి దీవెనలు. మంచి టైంకి వచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి, అద్భుతం. కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమీ లేవు కానీ అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళు ఓడిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి 2 కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 నా రూపాయలు. పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే. కాదు, పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెమే. దా సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి వదిన గారు. డబ్బుతో ఎందుకు కానీ సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయినా డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా. ఇవెన్ని కాళ్ళు? 2. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ 2. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ 2. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వండర్ఫుల్. మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్ సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకున్నా? వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తా. ఇదిగో పులయా, అయ్యా, ఇవాళ నుంచి కూరలు, సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వదిన గారు తప్పుకోండి. సెలవు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు.